Hello friends, welcome back my channel. Friends, Bharat Heavy Electrical Limited BHEL లో అప్రెంటిస్ కి చాలా పోస్టులు అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ 655 అప్రెంటిస్షిప్ కి అయితే పోస్టులు అయితే వచ్చాయి. ఈ వీడియోలో 3 నోటిఫికేషన్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ 3 నోటిఫికేషన్స్ ఎవరెవరికి వచ్చాయి ఏంటి అని మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. ఇక BHEL అంటే చాలా మందికి తెలుసు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో అయితే ఉంటుంది. ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ ఫర్ ద ఇయర్ 2024-25 బ్యాచ్కి అయితే అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం అయితే మనకు వచ్చాయి. సో ఇది తిరుచిరపల్లి అంటే తమిళనాడు BHE తిరుచిరపల్లి అయితే వచ్చాయి. సో దీనికి ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెకానిస్ట్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మోటార్ మెకానిక్, మెకానిక్ R అండ్ AC, COPA. సో ఇవి అయితే వచ్చాయి. డ్యూరేషన్ వచ్చేసి 1 year అయితే ఉంటుంది. మనకి స్టైఫండ్ ఫర్ మంత్ ట్రైనింగ్లో ఫిట్టర్కి అయితే ఇంత అయితే ఇస్తారు, అంటే 8,050 రూపాయలు ఇస్తారు. అలాగే వెల్డర్కి 7,700. అలాగే డిఫరెంట్ కోర్సును బట్టి డిఫరెంట్ స్టైఫండ్ అనేది ఉంది. ఇక వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ చూస్తే టోటల్గా 430 వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో ఇది ITI చేసిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ చేయడానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది. చాలామంది ITI చేసిన వాళ్ళు టెక్నికల్గా అప్రెంటిస్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ 430 పోస్టులు అయితే BHELలో ఉన్నాయి. ఇక ఏజ్ లిమిట్ ఇచ్చారు. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు ఇచ్చారు మనకి. SC ST వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే BC వాళ్ళకి కూడా ఉంటుంది. ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు తెలుసు 10th ప్లస్ ITI ఉండాలి. రెగ్యులర్ ఫుల్ టైం ఉన్నవాళ్ళు. సో NCVT నుంచి SCVT నుంచి సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఫర్ ఆల్ ట్రేడ్స్ ఎక్స్పర్ట్ వెల్డర్ ఇన్ టేబుల్ నెంబర్ 1 ఇక్కడ ఇచ్చారు చూడండి. వెల్డర్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. సో ఇది ఇక మిగతా ఫర్ వెల్డర్ ట్రేడ్ NCL షెల్ ఓన్లీ బి కన్సిడర్, అంటే ఈ సర్టిఫికేట్స్ NCVT ఉంటేనే కన్సిడర్ చేస్తారు ఏది వెల్డర్కి. ఇక ఇక్కడ ఇచ్చారు క్యాండిడేట్ హు హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఫుల్ టైమ్ ITI కోర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఇన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ 2025. రెగ్యులర్గా చేసిన వాళ్ళకైతేనే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇచ్చారు క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ITI త్రూ డిస్టెన్స్ లెర్నింగ్, పార్ట్ టైం, కరస్పాండెన్స్, శాండ్విచ్ కోర్సెస్ షెల్ నాట్ బి కన్సిడర్. డిస్టెన్స్లో అయితే లేదు, పార్ట్ టైం లేదు, కరస్పాండెన్స్ అయితే లేదు. శాండ్విచ్ కోర్సెస్ అంటే మిడిల్లో డ్రాప్ అయి చేసి అట్లా ఇటువంటి అయితే లేదు అని అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. సో ఇక రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఫిజికల్ స్టాండర్డ్స్, సెలక్షన్ మెథడాలజీ. Selection will be based on fulfilling the candidates of the notification. Merit list will be drawn. మెరిట్ లిస్ట్ ప్రకారం అయితేనే తీసుకుంటారు. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలి, మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఈ అప్రెంటిస్షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనం ఫస్ట్ అయితే అక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత హౌ టు అప్లై ద క్యాండిడేట్స్ మీటింగ్ ద ఇక్కడ ఇచ్చారు కదా, ఈ సైట్లో మనం ఫస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి వస్తుంది మనకి. దాంతో మనం ఇక్కడ BHEL పోర్టల్కి వచ్చి ఇక్కడ ఇచ్చారు BHEL పోర్టల్కి వచ్చి ఇక్కడ చూడండి ఆఫ్టర్ కంప్లీటింగ్ రిజిస్ట్రేషన్ ఇక్కడ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, BHEL తిరిచి పోర్టల్కి వచ్చి ఇది సైటు, అక్కడ మళ్ళా సబ్మిట్ అప్లికేషన్ అనేది చేయాలి. ఈ 2 చేస్తేనే మీకు యాక్సెప్ట్ చేస్తారు. సో ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. ఓన్లీ ఆన్లైన్ చేయాలి, అదర్ కండిషన్స్ లేవు. అంటే మనం ఆఫ్లైన్లో మళ్ళీ పంపించడం ఇటువంటి చేసే అవసరం అయితే లేదు. ఇక్కడ ఏమేం కావాలి అనేది ఇచ్చారు, బాగా చదువుకోండి. మనకు సైట్ లింక్ కూడా ఇచ్చారు. సో ఇది డీటెయిల్స్. ఇక ఆల్ ఫ్యూచర్ కమ్యూనికేషన్ కోసం మనం ఓన్లీ త్రూ అంటే ప్రింట్ తీసుకోవాలి, లేదా SMS వస్తుంది మనకి వెబ్సైట్ ద్వారా, ఈమెయిల్ ద్వారా అని అంటున్నారు. ఇక క్లోజింగ్ డేట్ ఇచ్చారు. ఇక్కడ ఓపెనింగ్ డేట్స్ 5/2/2025 నుంచి మనకి 19/2/2025 వరకు అయితే డేట్ ఇచ్చారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 5/2.
సో మీరు వెబ్సైట్లో ఫస్ట్ ఈ వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఈ అప్రెంటిస్షిప్ ఇండియా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది. సో ఇది సైట్, ఈ సైట్ లింక్ని కూడా ఇస్తాను. ఇక్కడ చూడండి మీరు apprenticeshipindia.gov.in. ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సిందంటే ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఓపెన్ చేయగానే మనకి లాగిన్ యాజ్ క్యాండిడేట్, ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. లేదు రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఐటీఐ స్టూడెంట్ అని ఇచ్చారు కదా, జస్ట్ ఐటీఐ వాళ్ళే అప్లై చేస్తారు కాబట్టి మనం ఇక్కడ ఐటీఐ మీ రోల్ నెంబర్ ఉంటుంది కదా ఐటీఐలో, దాన్ని ఫైండ్ డీటెయిల్స్, దాని ద్వారా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోద్ది. మీకు ఒక నంబర్ అయితే ఇస్తారు, రిజిస్ట్రేషన్ నంబరు. అది తీసుకొచ్చి మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ బిహెచ్ఎల్ తిరుచి సైట్లోకి వెళ్ళి అది కూడా చూద్దాం. బిహెచ్ఎల్ తిరుచి. సో ఫస్ట్ వచ్చింది చూడండి, ఈ సైట్ను ఓపెన్ చేసి మనం ఇప్పుడు మనం ఏ అడ్వర్టైజ్మెంట్ అయితే చూస్తున్నామో ఆ అడ్వర్టైజ్మెంట్ నంబర్ చూసుకుంటే ఐడియా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ నంబర్, బ్యాచ్ ఇచ్చారు కదా, బ్యాచ్ 2 అని. సో మనం ఇలా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న చూడండి ఈ సైట్లోకి వచ్చి అప్రెంటిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంది కదా, అప్రెంటిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఇచ్చారు చూడండి, ట్రేడ్ అప్రెంటిస్షిప్, ఇది బ్యాచ్ 2 ఇక్కడ అన్ని చూసారా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి సేమ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సేమ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం ఇవి ఇక్కడ అప్లై చేసుకోవాలి. సో మీకు ఏదైతే నోటిఫికేషన్ చూపించానో అది ఈ 430 పోస్టులు. ఇక్కడ మనం ఈ సైట్లో రిజిస్ట్రేషన్ ఫస్ట్ రిజిస్టర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేయగానే అప్లికేషను ఇక్కడ ఇచ్చారు చూడండి, డేటు ఇవన్నీ. లాస్ట్ డేట్ టెక్నీషియన్కి అయితే ఈ డేట్ ఇచ్చారు. మనకు నోటిఫికేషన్లో ఏ డేట్ ఇచ్చారు అది చూద్దాం. నోటిఫికేషన్లో అయితే నోటిఫికేషన్లో వచ్చేసి 19 ఇచ్చారు. ఇక్కడ రేటు పెంచారు ఇక్కడ చూస్తే. సో మనకి ప్రాబ్లం లేదు, ఇంక 26 వరకు టైం ఉంది. ఇక్కడ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు ఆల్ అప్లికేషన్స్కి. సో ఇది ఏం లేదు, ఇక్కడ తమిళ్ ఉంది. మీరు ఎందుకంటే ఇది అక్కడది కాబట్టి, బిహెచ్ఎల్ వాళ్ళది కాబట్టి, మన తిరుచి వాళ్ళది. ఇక్కడ మీరు జస్ట్ ఇలా పెట్టేసి క్లిక్ చేసేసండి, ఇంగ్లీష్లో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీ క్వాలిఫికేషన్ ఇవన్నీ కామన్గా మనం క్లిక్ చేయడమే. ఎగ్జాంపుల్ ఐటీఐ, ఇక మనం ఆర్డిడిఎట్ సైట్ అంటే ఇక్కడ ఎక్కడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీకు హౌ టు రిజిస్టర్ అని ఇచ్చాడు కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. మనకు ప్రతిదీ కూడా డీటెయిల్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. అలాగే మరో అప్రెంటిస్షిప్ ఇందులో అయితే జాబ్స్ అయితే ఉన్నాయి, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకటైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక సెకండ్ వన్ చూద్దాం. ఇందులో చూస్తే మనకి 125 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అసిస్టెంట్ హెచ్ఆర్ అని ఉన్నాయి. టోటల్గా 125 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. సో ఇది వచ్చేసి 10+2 ఇచ్చారు, మరియు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో అయితే ఉండాలి, రెగ్యులర్ ఫుల్ టైం ఉండాలి. తర్వాత అసిస్టెంట్ హెచ్ఆర్కి ఇచ్చారు, పాస్డ్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉండాలి, బిఏ ఆర్ట్స్ ఉన్నా కూడా ఓకే, రెగ్యులర్ ఫుల్ టైం అయితే ఉండాలి. సో 125 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 అయితే ఇచ్చారు. సో రిజర్వేషన్స్ ప్రకారం ఉంటాయి. కంపల్సరీ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకొని ఇది కూడా సేమ్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చూద్దాం. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇది డిఫరెంట్ సైట్. ఇక్కడ NATS education
గవర్నమెంట్ డాట్ ఈ సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ సైట్కి ఆ సైట్కి కొంచెం అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కేటగిరీకి ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ మనం చేయాల్సింది నాట్స్, ఈ నాట్స్ సైట్స్కి వెళ్ళి, సో ఇక్కడ ఇచ్చారు కదా, సో నాట్స్ ఎడ్యుకేషన్, ఇది. సో ఈ సైట్లో వెళ్ళి మనం లాగిన్ అవ్వాలి. ఇక్కడ స్టూడెంట్ లాగిన్ ఇచ్చారు, అయితే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి ఫస్ట్ మనం. ఇది డైరెక్ట్ లాగిన్, ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ అని చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇది కూడా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్. సో ఇక్కడ మీరు ఇవన్నీ టిక్ పెట్టేసి ఈ క్యాప్చా ఇచ్చేస్తే, ఇక్కడ అన్ని టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఇస్తారు, తర్వాత మొబైల్ నెంబర్ ఇస్తారు, మీ క్యాప్చా ఇస్తారు, సెండ్ ఓటీపీ తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం సేమ్ ఈ సైట్కి వచ్చేసి ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇంజనీరింగ్ కేటగిరీ ఉంది కదా, సో మీరు ఇక్కడ చూస్తే సేమ్ రిజిస్టర్కి వెళ్తారు. ఇక్కడ మనం ఇప్పుడు నెక్స్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో చూస్తున్నాం. సో గ్రాడ్యుయేట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో ఇది ప్రొసీజర్. ఇక నెక్స్ట్ వన్, ఇందులో ఏంటంటే ఒకేసారి 3 కేటగిరీస్ వచ్చినాయి, అందుకే 3 అప్లై చేసుకోవచ్చు మీ క్వాలిఫికేషన్ బట్టి. అదే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఇందులో చూస్తే మనకి 100 పోస్టులు అయితే ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 100 అయితే ఉన్నాయి. సేమ్ ఇది కూడా మనకి ఏజ్ లిమిట్ అయితే 18 నుంచి 27 ఇచ్చారు. ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి హై స్కూల్ పాస్ అండ్ డిప్లొమా పాస్ అయితే ఉండాలి, రెగ్యులర్ ఉండాలి. ఇక దీన్ని కూడా మనం ఎట్లా అప్లై చేయాలో చూద్దాం. సేమ్ ఈ సైట్లోకి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్, ఇప్పుడు మీకు చూపించిన సైట్ ఏదైతే ఉందో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ సైట్ నుంచి వచ్చిన తర్వాత సేమ్ ఇక్కడికి వచ్చేసి ఈ సైట్లోకి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది టెక్నీషియన్, ఇది ట్రేడ్ ఐటీఐ వాళ్ళకి ఇప్పుడు చెప్పింది టెక్నీషియన్, ఇది వచ్చేసి ఇంజనీరింగ్ లెవెల్. సో అందరికీ 26/2/2025 వరకు అయితే మనకు టైం ఇచ్చాయి. సో ఇదే ప్రొసీజరు. సో ఇక ట్రేడ్ని బట్టి మనకి నెలకి ఎంత ఇస్తారు స్టైఫండ్ అనేది డిపెండ్ ఉంటుంది. సో అది మనం ఇవన్నీ కూడా చూసుకోవచ్చు, చూసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ ఈ డేట్ ఇచ్చారు, కానీ ఇక్కడ మనకి వెబ్సైట్లో అయితే అప్డేట్ చేశారు. సో ఇది పూర్తి డీటెయిల్స్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే అప్రెంటిస్షిప్కి ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.